హలో నేను CS రావు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ ఇలా ఏ దేశంలో చూసినా కానీ యుద్ధ మేఘాలు కమ్ముకునే యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు దారితీసే అవకాశం ఉందని చెప్పి అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటీవల. రాబోయే రోజుల్లో నిజంగా యుద్ధం వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం డాక్టర్ వినోద్ కుమార్ గారు IFS మాజీ భారత అంబాసిడర్ మనతోటి ఉన్నారు, ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సుబ్బారావు గారు. సార్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న యుద్ధం వస్తుంది, మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పి అంటున్నారు. పరిస్థితిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? సుబ్బారావు గారు, ముందుగా కోర్స్ మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు నమస్కారం చెప్తూ, యుద్ధ ఛాయలు ప్రపంచం అంతటా కప్పుకొస్తున్నాయి అనేది కొంతవరకు అంటే కరెక్ట్ అయిన అంశం అయితే అనిపించట్లేదు నాకు. ఎందుకని అంటే ఇటువంటి అభిప్రాయం ఎందుకు డెవలప్ అవుతుందంటే, ట్రంప్ లాంటి ఆయన ఒకటే ఏది అమెరికాలో ఎలక్షన్ ర్యాలీలో ప్రత్యర్థిని బ్లేమ్ చేయనీకి ఒక ఒక వార్ మాంగరింగ్ అంటే సైకోసిస్, ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేయనీకి అనే మాటలు తప్ప దానిలో అంత ఏది ట్రూత్ ఉందనేది అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటారా, ఇప్పుడు లాస్ట్ అక్టోబర్లో ఏదైతే జరిగిందో ఇజ్రాయెల్లో హమాస్ అటాక్, దాని తర్వాత రిటాలియేషన్, దాని తర్వాత ఎస్కలేషన్ ఎంత దూరం వచ్చిందని అంటే, కోర్స్ అప్పుడు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు డిక్లేర్ చేసింది ఏంటంటే, ఎస్ వీఆర్ ఎట్ వార్ విత్ హమాస్ను ఎలిమినేట్ చేసేదాకా కూడా మేము వారిని ఆపము అన్న పరిస్థితిలో దిగినప్పుడు చాలా వరకు అంటే ఇనిషియల్ స్టేజిలో అంటే ఇది ఇజ్రాయలీస్ సివిలియన్స్ను, అంటే వాళ్ళు ఒక ఫెస్టివల్ రోజు నాడు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు సివిలియన్స్ను, గర్ల్స్ను, లేడీస్ అంతా అంటే అంటే ఎలా జరిగింది అని అంటే బార్బారిక్ ఇన్సిడెంట్గా దాన్ని, అంటే టెర్రరిస్ట్ అటాకే, దాన్ని టూ బార్బారిక్ అనే పద్ధతిలో వాళ్ళు హింసించడం జరిగింది. దానికి రిటాలియేషన్గా వాళ్ళు చర్యలు తీసుకున్నారు, చాలా అటాక్ చేశారు, చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మోర్ దాన్ 45,000 పీపుల్ గాజా టైప్లో ఇటువైపు చనిపోయిన వాళ్ళు. ఇంకా వాళ్ళు అంటే యాక్చువల్గా ఈ అటాక్ జరిగిన తర్వాత హోస్టేజెస్ని తీసుకుపోయి వాళ్ళని హింసించటం, వాళ్ళని చంపటం, వాళ్ళని అంటే అంటే ఏమంటారంటే మన దగ్గర ఇప్పుడు 3rd డిగ్రీ అంటారు, వాళ్ళు ఎన్ని డిగ్రీలు కానీ అంటే హ్యూమన్ బిహేవియర్ కాకుండా ఎనిమల్ బిహేవియర్ లెక్క వీళ్ళు హమాస్ అలా ఇజ్రాయలీస్ను చాలా ఘోరంగా హింసించారనేది బయటకు వస్తుంది. దానివల్ల కొంతవరకు ఇజ్రాయెల్లో కూడా అసలు వార్ వద్దు అనేది కూడా ఎజిటేషన్స్ కూడా కొంతవరకు నెతన్యాహుకు అగెనిస్ట్ కూడా స్టార్ట్ అయింది. హోస్టేజెస్ కనుక తీసుకొస్తే మనకు సరిపోతుంది, వీ నీడ్ నాట్ గో ఫర్ ది ఫుల్ స్కేల్ వార్ అన్నట్టు కూడా అయింది. కానీ ఇజ్రాయలీ హోస్టేజెస్ని తర్వాత అదర్ కంట్రీస్లో ఉన్న ఇజ్రాయెల్ ఉన్న వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్లో ఉన్న థాయి నేషనల్స్ కూడా పాపం అంటే 30 నెంబర్ దాకా ఉంటే 25 వాళ్ళు కూడా రిలీజ్ అయిపోయారు. అంటే మధ్యన ఏదైతే పీస్ నెగోషియేషన్స్ అయ్యి హోస్టేజెస్ ఎక్స్చేంజ్ అయినప్పుడు అప్పుడు కొంత హోప్స్ వచ్చింది. ఏంటి అని అంటే, ఓకే ఇది కొంతవరకు ఎండ్ కావచ్చు అని. కానీ అది సగం వరకు జరిగిపోయింది. సో ఇంకా చాలా మంది ఒక 70+ మన ఇజ్రాయలీ హోస్టేజెస్ ఇంకా వాళ్ళ చేతిలో నుండి వాళ్ళను విడిచేది లేదు. అంటే వాళ్ళు దీనికి 150 ఇజ్రాయలీస్ను రిలీజ్ చేసినప్పటికీ కూడా 250 దాకా వీళ్ళను అంటే పాలస్తీనియన్ ఫైటర్స్, వాళ్ళు ఏమంటారు అంటే ఫైటర్స్ అంటారు, వీళ్ళేమో టెర్రరిస్ట్ అంటారు, వాళ్ళని రిలీజ్ చేసి కొంతవరకు ఇంకా మిగిలిన 70 హోస్టేజెస్, ఇజ్రాయెల్ హోస్టేజెస్ కూడా ఏదో ఒక విధమైన రిలీజ్ చేయగలిగితే ఇది మనకు ఈ వార్ అనేది అంత ఎస్కలేట్ కాదు, పీస్ ప్రివేల్ అవుతుందని అటు ఈజిప్ట్లో, కైరోలో, ఇటు ఖతార్లో చాలా వరకు నెగోషియేషన్స్ జరిగినాయి. కానీ కాకపోతే ఏంటంటే హార్డనింగ్ ఇజ్రాయెల్ సైడ్ ఉన్నది, అటు న్యాచురల్గా పాలస్తీనియన్ సైడ్ కూడా ఉండటం వల్ల ఇది దూరం అయిపోయింది. ఇరాన్ ఎంటర్ అయిపోయింది. ఇరాన్ సంబంధించినటువంటి చీఫ్ ఇప్పుడు తాజాగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, యుద్ధానికి మేము సిద్ధమని. అదే మీరు అన్న, అదే నేను వస్తున్నాను. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇరాన్ ఎంట్రీ వల్ల యాక్చువల్గా ఇరాన్ అనే ఫ్యాక్టర్ లేకపోతే ఈ వార్ ఇంత దూరం రాకపోవు. ఎందుకు అని అంటే ఇరాన్ ప్రాక్సీ వార్ అగెన్స్ట్ ఇజ్రాయెల్ చేస్తుంది త్రూ
ఎవరి ద్వారా? హమాస్ కుదేస్ ద్వారా, హెజ్బుల్లాస్ ద్వారా, హూతీస్ ద్వారా. ఈ 3 రకాలైన ఏదైతే ఫైటర్స్ ఉన్నారో వాళ్ళనేది ఫ్రీడమ్ ఫైటర్స్ అనొచ్చు, వీళ్ళనేది ఏమో టెర్రరిస్ట్ అనొచ్చు. కాకపోతే అఫ్ కోర్స్ ఇప్పుడు హెజ్బుల్లా ఉంది, యూరోప్, యుఎస్, మిగతా అదర్ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని వాళ్ళు దాన్ని డిజిగ్నేట్ చేశారు. హూతీస్ని అయితే ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటున్నారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు సౌదీ అరేబియా, అదర్ మన గల్ఫ్లో ఉన్న కంట్రీస్ కూడా ఈ హూతీస్నైనా హెజ్బుల్లాస్ అయినా వీళ్ళు టెర్రరిస్ట్లని డెసిగ్నేట్ చేసారు. అంటే అటువంటిప్పుడు ఇరాన్ ఫ్యాక్టర్ ఏంటి? ప్రాక్సీ వారు చేస్తూ ఇజ్రాయెల్ మీద ఇలా దాడి చేసింది కాబట్టి వాళ్లకు ఇది మనీ, మెటీరియల్, వెపన్స్ ఇవన్నీ ఇస్తుంది కాబట్టి ఇంత దూరం వచ్చేసింది. మీరు అన్నారు అయతుల్లా ఖొమేనీ ఈరోజు ఏది పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఏది నిన్న అంటే నిన్న వచ్చిన ఏది వార్త ప్రకారం ఏంటంటే ఆర్మీ కమాండర్స్ వాళ్ళంతా మేమంతా సిద్ధమే యుద్ధం చేయనీకి అన్నారు. కానీ ఈ రోజు అయితే అయతుల్లా ఖొమేనీ ఫ్రైడే ప్రేయర్ ఆయన ఎన్నడో ఒకసారి చేస్తాడంట. కానీ ఈ రోజు మాత్రం ఆ ప్రేయర్లో ఆయన సెరమన్ ఇచ్చేసి డిక్లేర్ చేసింది ఏంటి? మేము ఇరాన్ మాత్రం భయపడదు, దేనికైనా సిద్ధమే. అదే కాకుండా అసలు ఎనిమి ఇజ్రాయెల్ కాదు, ఇక్కడ మన ఈ రీజన్లో అమెరికా తర్వాత సపోర్టెడ్ బై యూరోప్ వీళ్ళు ఉండటం వల్లనే ఈ అన్ని వార్స్ వస్తున్నాయి. మనమంతా యునైట్ అయ్యి వాళ్ళని ఇక్కడి నుంచి పారదోలుదాము అనేది ఒక పిలిపిచ్చాడు ఆయన ఆ మాస్కో సెరమనీ తర్వాత. అని అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది ఇమ్మినెంట్, ఎందుకంటే మొన్న ఏదైతే మిసైల్ అటాక్ జరిగిందో దానికి ప్రతీకారం తప్పకుండా తీసుకుంటుంది. ఇజ్రాయెల్ ఓపెన్గా చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ చేసేది ఇరాన్లో ఏంటి? 2 మేజర్, మిగతా కొన్ని ఉంటాయి, బట్ మెయిన్గా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, తర్వాత ఆయిల్ ఫీల్డ్ స్టోరేజెస్. దీన్ని అటాక్ చేయాలని ఆల్రెడీ ఇజ్రాయెలీస్ కొంతవరకు అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ప్లాన్ చేస్తున్నప్పుడు బైడెన్ ఎంటర్ అయిపోయి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్లో మీరు మాత్రం అటాక్ చేయొద్దు, అది ఇంకా వార్ ఎస్కలేట్ అయ్యి డివాస్టేటింగ్ డిస్ట్రక్షన్ అయిపోతుంది కాబట్టి అది అడ్వైజబుల్ కాదు. కానీ ఆయిల్ స్టోర్స్ మీద అది ఏమాత్రం కామెంట్ చేయలేదు కాబట్టి ఆయిల్ ప్రైసులు 3 రోజుల నుంచి ఎంత పెరిగిపోతున్నాయో మొత్తం అంటే ప్రపంచంలో అంత తెలిసిపోతుంది. ఎందుకు పెరుగుతున్నాయంటే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఏదైతే ఉన్నదో దాని నుంచి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ఆయిల్ ఆ ఏరియా నుంచి రావాలి, ఆ స్టేట్ నుంచి. సో ఈ వార్ ఎస్కలేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సప్లై చైన్ దెబ్బతింటుంది, దాంతో షార్టేజ్ వస్తుంది, అందుకే ఆయిల్ ప్రైస్ ఎస్కలేట్ అవుతున్నది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్ తప్పకుండా రిటాలియేటివ్ మెజర్ తీసుకుంటుంది. దాని తర్వాత ఇరాను అఫ్ కోర్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరాన్లో ఏది ఆల్మోస్ట్ వార్ గెలిచినట్టే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఏంటంటే వాళ్ళ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద పడ్డాయి, ఇజ్రాయెల్ ఎయిర్ ఫీల్డ్ ధ్వంసం చేయగలిగినాయి, కొంత నష్టం కలిగించింది అనేది వాళ్ళకు అంటే సెలబ్రేషన్ అవుతుంది. కానీ ఇరాన్ మీద కనుక ఇజ్రాయెల్ రిటాలియేటరీ అటాక్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత డివాస్టేషన్ డిస్ట్రక్షన్ అవుతుందో వాళ్ళు ఇంకా చూడట్లేదు, అది అవుతుంది. దాని తర్వాత ఎస్కలేషన్ ఎంత దూరం పోతుంది అనేది ఒక ఆలోచన. అయితే ఇప్పుడు ఇరాన్ ఇంకా రెచ్చిపోయి ఏమైనా చేసినా కానీ ఆ రీజనల్ కాన్ఫ్లిక్ట్ కొంతవరకు పెరిగిపోతుంది తప్ప ఇది థర్డ్ వరల్డ్ వార్కి వస్తుందని ఏదైతే ట్రంప్ చేసే ఎలక్షన్ ర్యాలీ ఏమంటారు ఫియర్ మాంగరింగ్ అటువంటి ఓటు అంటే ట్రంప్ ఏమంటున్నాడంటే బైడెన్, కమలా హ్యారిస్ వీళ్ళు అసలు అంటే స్పైన్లెస్ పీపుల్, వాళ్ళను యుద్ధం ఆపలేరు, ఆపకపోయేసరికి థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది, అందువల్ల నేను ప్రెసిడెంట్గా గెలిస్తే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే నేను వార్ స్టాప్ చేసేస్తాను, అన్ని క్లోజ్ చేసేస్తాను అని అంటే ఏమంటారు మాయల పక్కీరు కనుక మన తెలుగులో అంటే ఇదేదో మాయ చేసి మొత్తం ఇలా చల్లేసేస్తే అందరు కామై కూర్చొని వాళ్ళు మిసైల్స్ కాదు కదా ఆ పూలతోనే ఆడుకుంటారు అనుకొని ఆ ట్రంప్ అనేది అంటే ఇట్స్ ఓన్లీ విత్ వార్ స్లోగన్ అయింది. బట్ దానివల్ల మనకి ఇది మనం థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది అనుకునే పద్ధతిలో భయపడవలసిన అవసరం లేదు. కానీ సార్ ఒకటి ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య భారత సంబంధాలు, ఉక్రెయిన్ రష్యా మధ్య భారత సంబంధాలు చూసుకుంటే కనుక భారత్ పరిస్థితి ఏంటి సార్? మధ్యవర్తిత్వం వహించే కెపాసిటీ ఉందా భారత్కి?
మంచి చక్కటి ప్రశ్న మీరు అడిగారు సుబ్బారావు గారు. ఎందుకనంటే అఫ్ కోర్స్ మన ప్రధానమంత్రి గారు ఇచ్చే స్టేట్మెంట్లు, తర్వాత బీజేపీ పార్టీ తరపు నుంచి వచ్చే వాట్ ఎవర్ వార్తలు అవన్నీ చూస్తే ఏదో మోదీ గారు మొత్తం ఆ, పుటిన్ అంటే ఎంబ్రేజ్ చేసి తర్వాత జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ ను ఎంబ్రేజ్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి చాలా క్లోజ్నెస్ అయిపోయింది. ఆయన చెప్పేసరికి ఇద్దరు వింటారు, ఏదో మొత్తం ఇక పీస్ ప్రివేలింగ్ అయిపోతుంది, వారు తగ్గిపోతుంది అనేది కొంత ఏదైతే హైప్ ఏదో లేపినట్టు అవుతున్నారు. కానీ అంత మాత్రం లేదు మనకు ఉన్నమాట. ఎందుకంటే రియలిస్టిక్ గా ఉంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. ఒక స్టేజ్లోనైతే వాడు మన యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అయితే అక్యూజ్ చేసిండు, ఏంటి రష్యా ఆయిల్ అంతా ఇండియా కొనుక్కుంటా మా మీద వెపన్స్ అని పడుతున్నాయంటే మీరు ఇచ్చే డబ్బులతో వేస్తున్నారని వాడు అక్యూజ్ చేసేసిండు. తర్వాత కొద్దిగా రియలైజ్ అయ్యి అఫ్ కోర్స్ అలానే చైనా తీసుకుంటుంది, మిగతా కంట్రీలు కూడా తీసుకుంటున్నాయి అనేది. కానీ మన ఇన్ఫ్లుయెన్స్ అంత అంత ఎఫెక్టివ్ అనేది లేదు. మోదీ ఎన్నోసార్లు మీడియేట్ చేయనీకి, తర్వాత పీస్ టాక్స్ పోస్ట్ చేయనీకి కూడా ఎన్నోసార్లు ఆఫర్ చేసినా కానీ అంత సీరియస్గా వాళ్ళు తీసుకున్నట్టయితే లేదు. సరే, కాకపోతే ఏంటంటే కొంతవరకు ఇప్పుడు మోదీ కంపేర్ చేస్తే ఇప్పుడు చైనాకు ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు రష్యా మీద ఉన్నది. చైనా కనుక అదే యుక్రెయిన్తో పాటు కూడా రష్యాను కనుక కూర్చోబెట్టి చేయగలిగితే చేస్తుంది. ఇప్పుడు మన ఇండియా ఎలోన్ ఏమి అంత ఎఫెక్టివ్గా రెండు కంట్రీస్ మీదనైతే చేయలేదు. కాకపోతే ఆ మన ఇరాన్ ఇజ్రాయెల్కు వారి మధ్యన కొంతవరకు మనకు ఇరాన్ తోటి మనకు క్లోజ్ సంబంధాలు ఉన్నాయి. మన మాట ఇంటది కూడా ఇరాన్. అదే రష్యా ఇన్ని పద్ధతిలో కాదు. ఎంత ఫ్రెండ్లీ ఉన్నా కానీ రష్యా ఒకప్పుడే సూపర్ పవర్. మనమంతా ఏమన్నా అంటే చోటా భాయ్ అన్నట్టు, అంటే అంతే చిన్నోడు మావాడు ఎలా చెప్తే అలా ఇంటది ఇండియా అన్నట్టే బిహేవ్ చేసేది రష్యా. ఇప్పుడు అన్నంటే అఫ్ కోర్స్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయి ఒక సూపర్ పవర్ స్టేజ్ నుంచి పడిపోయి ఇప్పుడు చైనా ఆల్టర్నేట్ సూపర్ పవర్ టు అమెరికా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు సంగతులు వేరే కానీ ఆ యాంగల్ స్టిల్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకంటే నేను రష్యాలంతా తిరిగి చూసాం కదా, సో అలానే ఫీలింగ్ ఉంది. కాబట్టి మన ఇన్ఫ్లుయెన్స్ ఈ వార్ బిట్వీన్ యుక్రెయిన్ రష్యాల మధ్య ఆపి పీస్ టాక్స్ మొదలు పెట్టించే అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే మనకు అక్కడ లేదు. కానీ ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి, అంటే నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారు, ఉక్రెయిన్ వెళ్ళారు, అలాగే రష్యా కూడా వెళ్ళారు కదా. ఆ తర్వాత అజిత్ దోవల్ గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఉక్రెయిన్ లో ఆయనకి ఏదో అవమానం జరిగింది అనేది ఫోటో ఒకటి వైరల్ అయింది. మీ దృష్టికి కూడా వచ్చిందో లేదో? అవును, విన్నాను. కానీ అంటే నేను అది మళ్ళీ తర్వాత మన ఫారెన్ మినిస్ట్రీ కూడా స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇది అలా కాదు ఇలా జరగలేదు అని, అవి మామూలు జరుగుతున్నాయి ఒక్కోసారి. కాకపోతే మీరు అన్నట్టు దెర్ ఈస్ ఎ ఫీలింగ్ ఇన్ యుక్రెయిన్లో ఇండియా రష్యన్ సైడ్ చేస్తున్నది బేసిక్గా వాళ్ళ ఆయిల్ తీసుకొని వాళ్ళకు అంటే ఎకనామిక్ దెబ్బతీయాలనేది అయితే యూరోపియన్ వెస్టర్న్ కంట్రీస్ ఏదైతే చేస్తున్నదో దానికి వీళ్ళు గండి కొడుతున్నారు. వీళ్ళు ఇంత ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఇంత డబ్బు వీళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ డబ్బుతోటే వీళ్ళని వెపన్స్ తయారు చేసుకొని మా మీద యుద్ధం చేస్తున్నారు అనేది అని ఓపెన్గా అనేస్తున్నారు నెంబర్ ఆఫ్ టైమ్స్. తర్వాత మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఏంటంటే మీరు కనుక బంద్ చేస్తుంటే వాళ్ళ ఎకానమీ క్రిపుల్ అయిపోయి కదా అని వాళ్ళు అనేది. సరే, ఇక వాట్ ఎవర్ దే హ్యావ్, బట్ డెఫినెట్గా మనకున్నంత అంటే ఒక స్టేజ్లో అయితే మన స్టూడెంట్స్ అక్కడ యుక్రెయిన్లో చదువుకుంటే వాళ్ళందరికీ అయితే అంటే ఆ గవర్నమెంట్ తరపు నుంచి నార్మల్గా ప్రొటెక్షన్ అయ్యి షెల్టర్స్ ఇచ్చే దాంట్లో కూడా కొంతవరకు వ్యత్యాసం వచ్చినట్టు తెలిసిపోయింది. అంటే ఇండైరెక్ట్గా అనటమే కాకుండా కొంతమంది ఆ ఇన్స్టిట్యూషన్స్లలో కూడా యూ ఇండియన్స్ మీరు రష్యాకు సపోర్ట్ చేస్తున్నారు, వై ఆర్ యూ హియర్, వెళ్ళిపోండి అనే అంటే ఒక విధమైన ఆ ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో దానివల్లనే కొద్దిగా ఈ ప్రోటోకాల్ సరిగా పాటించకపోవటం అనేది మనం ఫీల్ కావటం, అంతకంటే ఇంకేం ఎక్కువ ప్రోటోకాల్ కావాలి మీకు అన్నట్టు వాళ్ళు అనటం కొంతమంది జరుగుతుంది. అయితే అదే సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రష్యాలో పర్యటించారు, ఆ తర్వాత ఉక్రెయిన్ లో పర్యటించారు, ఈ రెండు దేశాల తర్వాత అమెరికా వెళ్ళారు. ఇది షెడ్యూల్ ప్రకారం జరిగినటువంటి విజిట్ అయినా లేదంటే స్పెషల్ విజిట్ అనుకోవాలా వీటిని? యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారం జరిగింది, కానీ ఏది స్పెషల్గా దాన్ని పెట్టవలసినంత అదేం లేదు. తర్వాత ఇప్పుడు ఎలాగూ మన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నార్మల్గా యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ అక్కడ పోతున్నప్పుడు
హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ గవర్నమెంట్స్ వాళ్ళంతా వచ్చినప్పుడు ఈ బయలేటరల్ మీటింగ్స్ అవుతుంటాయి. కొంత ఇనిషియల్ స్టేజ్లో ఏది మనం అసలు ఆ జెలెన్స్కీతో మీటింగ్ అవుతుందా లేదా పాసిబుల్ అన్నట్టు ఏదో అటు ఇటు ఉన్నా కానీ ఫైనల్గా మాత్రం అది జరిగింది. సో అది అరేంజ్డ్ మీటింగ్సే. కొంతవరకు అఫ్ కోర్స్ మన తరపు నుంచి ఇప్పుడు మా ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా మన తరపు నుంచి ఎంతవైతే చేయగలుగుతున్నాం అంతవరకు చేస్తున్నాం, కానీ మన ఇన్ఫ్లుయెన్స్, మన వెయిటేజ్ ఎంత ఉన్నది వాళ్ళను నెగోషియేటింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి అంటే పీస్ టాక్స్ స్టార్ట్ చేయించే అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే మనకు అంత అంటున్నాం, ఆఫర్ చేస్తున్నాం, కానీ దే ఆర్ నాట్ బాదర్డ్ మచ్ అలా ఈ రష్యా యుక్రెయిన్ వల్ల. కానీ వాళ్ళు స్టిల్ దేసే ఎస్ ఎస్ మీరు చెప్పే మాట కొంతవరకు వాల్యూ ఉన్నది. ఇది ఇట్ ఈస్ నాట్ ది టైమ్ ఆఫ్ వార్, ఇట్ ఈస్ ఓన్లీ ద టైమ్ ఆఫ్ పీస్ అండ్ దెన్ యూ షుడ్ కమ్ టు ది నెగోషియేట్ టేబుల్ అనేది అంటూనే ఉన్నారు. కాకపోతే యుక్రెయిన్ రష్యా మనకు ఇది అంటే యాంటీగా ఉన్నది అనే ఫీలింగ్ అయితే రష్యాకి ఎప్పుడు రాదు. యుక్రెయిన్ మాత్రం అలా మాత్రం ఇండియా రష్యాకు కొంతవరకు ఇండైరెక్ట్గా ఎకనామిక్ వెపన్ ఏదైతే యూరోపియన్స్ వెస్ట్ ఉపయోగిస్తుందో వాళ్ళ ఎకానమిక్ క్రిపుల్ చేసి ఈ వార్ మెటీరియల్ తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఈ ఇండియా చైనా, వాళ్ళు కూడా చైనాని కూడా అంటున్నారు, ఈ రెండు దేశాలే మ్యాక్సిమం వాళ్ళ ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకు ఏమాత్రం ఎఫెక్ట్ పడలేదు ఈ శాంక్షన్స్ వల్ల. వీళ్ళ ద్వారానే ఇలా జరిగిందనే ఫీలింగ్ అయితే ఉన్నది అక్కడైతే. ఇమీడియట్ గా క్లోజ్ అయిపోతుంది, యుక్రెయిన్ బెండ్ అయిపోతుంది, అయిపోతుంది యుద్ధం అని చెప్పి అనుకున్నారు. కానీ ఎందుకని రివర్స్ అయింది? అసలు ఉక్రెయిన్ ఎక్కడా తగ్గకుండా రష్యాకి పోటీ ఇస్తుంది కదా. ఇప్పుడు మీరు అసలు పాయింట్కి వచ్చింది ఏంటంటే ఇట్స్ నాట్ వార్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ దెన్ రష్యా కాదు, ఇది వార్ బిట్వీన్ రష్యా అండ్ వెస్ట్, అంటే యుఎస్ అండ్ యూరప్ అండ్ ద నాటో. సో బేసిక్ జరిగింది మొదటి నుంచి వచ్చిందే అది. వీడు జెలెన్స్కీ ఒక పిచ్చోడు, మన ఏమంటారు అంటే డ్రామాటిస్ట్ లేకపోతే యాక్టర్ అదే తప్ప వాడు అసలు అర్థం చేసుకోలేదు. మొదటి నుంచి అంటున్నది ఏది, వీడు పుటిన్ ఏమన్నాడు అంటే నాటో మా బార్డర్ను టచ్ చేయకూడదు, మా బార్డర్ దగ్గరికి రాకూడదు, మీరు దూరం ఉండి ఏం చేసుకున్నా ఓకే. కానీ వీడు వాళ్ళు ఏం చేశారు, వీన్ని అంటే పుల్లబెట్టి లేపి లేలే నువ్వు ఇన్వైట్ చేయి, నాటోలో భాగం అయిపోవు, మీ యుక్రెయిన్ బార్డర్లో మేము వచ్చేసి రష్యను వాచ్ చేసుకుంటూ ఉంటాము అని వాళ్ళు చెప్తే వీడు విన్నాడు. కానీ ఇప్పుడు జరిగేది ఏదైతే మీరు అనేది ఏంటంటే హౌ కమ్ యుక్రెయిన్ ఇంతకాలం రెసిస్ట్ చేసి ఫైట్ చేయగలుగుతుంది ఇంత పెద్ద రష్యన్ మైటీ నేషన్ తోటి అని అంటే, అది ఇనిషియల్ స్టేజ్లో మీరు చూశారు కదా, మామూలుగా ఈ జనరల్స్ రష్యన్ జనరల్స్ అంతా పుటిన్కి ఇచ్చింది ఏంటంటే ఇట్స్ 2 weeks వార్, బ్లిట్జ్ క్రీగ్, లైటనింగ్ వార్, ఇది చేసేసి 2 వారాలలో విల్ క్యాప్చర్ హాఫ్ ఆఫ్ యుక్రెయిన్, విల్ టీచ్ దెమ్ అనేది చెప్తే వాడు నిజంగా నమ్మాడు. కానీ యాక్చువల్గా అంత పరిస్థితి ఉండొచ్చు ఒరిజినల్గా, కానీ రష్యన్ జనరల్స్ అండర్ ఎస్టిమేట్ చేసింది ఏంటనంటే యుక్రెయిన్లో వాళ్ళకున్న కెపాబిలిటీస్ కాదు ఇంపార్టెంట్, వాళ్ళ వెనక ఉన్న అమెరికా యూరోపియన్స్ ఇంత సపోర్ట్ చేసి వెపన్సే కాకుండా మనీ కాకుండా మెటీరియల్ కాకుండా ఈవెన్ స్టిల్ దెర్ ఆర్ మెనీ సోల్జర్స్, ఏమంటారంటే అమెరికన్ సోల్జర్స్ యూరోపియన్ సోల్జర్స్ అక్కడ పోయి వార్ చేయరు అని అంటారు, కానీ దెర్ ఆర్ మెనీ స్టిల్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యుక్రెయిన్. అంటే అంత ఎక్స్టెంట్కి పోయింది. సో దానివల్ల యుక్రెయిన్ ఏంటంటే అది ఒక ఏమంటారు నేమ్ సేక్ అక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళకు వెపన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వార్ బిట్వీన్ రష్యా అండ్ ద వెస్ట్, అందుకని అది ఇప్పుడు ఇక యుక్రెయిన్ సొంత వార్ కాకుండా ఇప్పుడు ఈ 2 blocks లెక్క అయిపోయింది. కాబట్టి అంత ఈజీగా యుక్రెయిన్ ఒకప్పుడైతే ఏది మన టర్కీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళంతా నెగోషియేషన్ పిలవనికి పోయారు, 2 సార్లు చేశారు. దాని తర్వాత అప్పుడు ఎలా ఉండేదంటే రష్యా వాజ్ హ్యావింగ్ అప్పర్ హ్యాండ్. సో దాంతో జెలెన్స్కీ వాళ్ళు ఒక డెలిగేషన్ పంపించినప్పుడు ఓకే విల్ కమ్ టు వాట్ ఎవర్ పీస్ టాక్స్. తర్వాత ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది, 60% అయిపోయింది, అగ్రి అవుతున్నది. ఇది రష్యన్ ఫోర్సెస్ ఒక సెక్టర్ల నుంచి విత్డ్రా చేసుకుంటే సరిపోతుంది అనే పద్ధతులు వచ్చిండ్రు.
ఆ క్రిమియాను కూడా మళ్ళా అసలు లేవనెత్తకుంటారు. క్రిమియా వదిలిపెట్టి పోవాలని అనలేదు అప్పుడు ఆ పీస్ టాక్స్ లో కూడా. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ వాళ్ళకు వెపన్స్, అంటే మోడర్న్ వెపన్స్ ఫ్రమ్ యూరోప్, తర్వాత ఎక్విప్మెంట్ ఫ్రమ్ మిసైల్స్ అన్ని యుఎస్ నుంచి ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళ సోల్జర్స్ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నట్టు వాళ్ళకు కూడా అంటే మనోబలం పెరగకపోయింది, ట్రైనింగ్ వచ్చేసి అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎస్ విల్ ఫైట్ అనేది కానీ తయారైంది. అందుకని ఇప్పట్లో అయితే ఇది ఆగదు, ఉక్రెయిన్ రష్యా లేదు. అంటే అదే ఇప్పుడు అంటే మనకున్న అంటే వారు జోన్లో నుంచి ఎప్పటికీ మనకు 100% కరెక్ట్ న్యూస్ ఎప్పుడు రాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే మాత్రం ఇంత త్వరలో మాత్రం రష్యా యుక్రెయిన్ వారు మాత్రం ఆగిపోయే పరిస్థితులలో లేదు. ఇది ఇంకా కొంతకాలం కొనసాగేటట్టు అయితే ఉన్నది అక్కడ. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఇది బిగినింగ్ లో ఉంది అనుకోవాలి. అంటే ఇప్పుడు బిగినింగ్ అనేది కాదు, అంటే ఇది ఎస్కలేషన్. వార్ అనేది ప్రాక్సిగా ఇజ్రాయెల్ ఇప్పుడు లాస్ట్ అక్టోబర్లో ఏదైతే ఇన్సిడెంట్ స్టార్ట్ అయ్యి వార్కి వచ్చిందో విత్ ఇన్ 1-2 monthsలోనే మన ఇరాన్ సైడ్ నుంచి ఈ సపోర్టు హమాస్కు, హెజ్బుల్లాస్కు ఇస్తూనే వచ్చేసింది. కాకపోతే ఏంటంటే ఈ గత 3 నెలల నుంచి మాత్రం కొంతవరకు ఇది ఎక్కువ అయిపోయింది, ఎస్కలేషన్ అయిపోయి డైరెక్ట్గా ఇరాను ఇజ్రాయెల్ మీద అటాక్ చేయాలా అని. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇజ్రాయెల్ డైరెక్ట్ వారు మాత్రం చేయలేదు ఇజ్రాయెల్ తోటి. ఇరాన్ ఇప్పుడు వాళ్ళు ఒక 70 మిలియన్లు, వీళ్ళు 10 millions అయినా కానీ ఇది ఒక నంబర్ గేమ్ కాదు. ఇది ఎంతమంది పీపుల్ ఎక్కడ ఉన్నారు అనేది కాదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, తర్వాత ఆ ట్రైనింగ్, దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళది ఐరన్ డోమ్ ఉండబట్టే కదా వాళ్ళు ఎన్ని వేల మిసైల్స్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళకి జరిగిన నష్టం చాలా మినిమం. కానీ ఇప్పుడు వీళ్ళు ఇటు గాజా, అటు వెస్ట్ బ్యాంక్ ఎంతైతే డివాస్టేషన్ జరిగిందో, ఎంతైతే ప్రాణ నష్టం జరిగిందో అది రీబిల్డ్ చేయడానికి, తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ రానీకి ఎంతో కాలం పడుతుంది. ఇప్పుడు World War IIలో జరిగింది ఏదైతుందో ఈ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే అక్కడ డివాస్టేషన్ జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఇరాన్ ఏంటి, ఎలాగో ఇజ్రాయెల్ను ఎలిమినేట్ చేయాలి అనేది ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ ఏమంటుంది, హమాస్ని ఎలిమినేట్ చేసేదాకా మేము వారు ఆపమని వీళ్ళు అంటున్నాం. ఇరాన్ అనేది ఏంటంటే ఇజ్రాయెల్ను మ్యాప్ నుంచి తీసేయాలంటే ఏది హమాస్ వాళ్ళు అనేది, హెజ్బుల్లాస్ అనేది అదే కదా, మన ఇరాన్ కూడా అలానే అంటుంది. కానీ ఒకప్పుడు 1948 అప్పుడు 47లో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళది ఆధిపత్యం ఆ ఏరియా నుంచి తొలగిపోయి ఈ 2 nation థియరీ లెక్క ఏంటంటే ఇటు ఇజ్రాయెల్ ఉండాలి, అటు పలస్తీన్ ఉండాలని అప్పుడు 48లో ఏదైతే మన ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసిందో ఆ రోజులో కనుక వీళ్ళు పాలస్తీనియన్స్ యాక్సెప్ట్ చేసి ఉంటే ఇప్పుడు వీళ్ళకు ఎక్కడ ఉండాలో ప్లేస్ లేకుంటుంది. కానీ ఏది యుఎన్ ప్లాన్ ప్రకారం వీళ్ళకైతే ఈక్వల్ షేర్ ఇద్దరికి ఉండేవాళ్ళు. కానీ అప్పుడు పలస్తీనియన్స్ నో అన్నారు. వాళ్ళ చుట్టుపక్కల సపోర్టర్స్ కూడా, అంటే ఇప్పుడు ఏది నైబర్ కంట్రీస్ జోర్డాన్ అయినా కానీ, ఈజిప్ట్ అయినా కానీ, సిరియా కానీ, లెబనాన్ అయినా కానీ వెహిమెంట్గా నో అనేసిండ్రు. దాని తర్వాత అఫ్కోర్స్ ఇక అప్పటి నుంచి కూడా ఏది మన వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లెక్క ఇంక్లూడింగ్ సౌదీ అయినా కానీ, ఇరాన్, ఇరాక్ అని వాళ్ళంతా సపోర్ట్ చేసిండ్రు అప్పుడు పాలస్తీనియన్కు. కానీ లేటర్ ఆన్ ఈరోజు సౌదీ అరేబియాని లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాను, హమాస్లను వాళ్ళను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా డెసిగ్నేట్ చేసింది. అంటే యుఎస్ చేసినట్టు, యూరోప్ చేసినట్టు వాళ్ళు కూడా చేసినారు. అంటే వాళ్ళు ఎందుకు చేసిండ్రు అంటే ఇరాన్ ఏం చేసింది, సౌదీ ఇప్పుడు అక్కడ మళ్ళీ షియా సున్నీ ఏదైతే విభేదాలు వచ్చినాయో, ఇరాన్ మనకంతా తెలిసిందే కదా, కాబా మీద ఇరానియన్ గార్డ్స్ దాడి చేసి ఆక్యుపై చేసి ఏదో చేసి అంత గొడవ చేశారు కదా. అప్పుడొకప్పుడు 48 ఆ ప్రాంతంలో ఉన్నంత యూనిటీ ఈ ముస్లిం ఇస్లామిక్ కంట్రీస్లో ఇప్పుడు లేదు. అందువల్లనే ఇప్పటి పరిస్థితుల్లో రాను రాను ఇజ్రాయెల్ స్ట్రాంగ్ అయిపోతుంది, పాలస్తీనియన్ రోజు రోజు వీక్ అయిపోయింది. వాళ్ళకు 48లో ఉన్నంత ఏరియాలో ఇప్పుడు కనీసం 25% కూడా వాళ్ళ చేతులు లేకుండా పోయింది.
సో దాంతో ఎంత సపోర్ట్ దొరికినా, ఎంత టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిపినా కానీ ఇప్పుడు అందుకనే కదా ఈ స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే నెతన్యాహు అన్నది ఏంటి, హమాస్ను పూర్తిగా మేము ధ్వంసం చేసేస్తాము, అప్పుడే మా వార్ ఎండ్ అవుతుంది అని ఆ స్టేజ్కి వచ్చేసారు. అందుకని ఇప్పుడు ఏమవుతుంది, ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్తో వారు చేసి గెలవలేదు, అంత నష్టం కూడా కలిగించలేదు. కాబట్టి త్రూ ప్రాక్సీ వార్ అటు హెజ్బుల్లా తోటి, ఇటు హమాస్ తోటి, అటు ఊతీస్ తోటి చేస్తుంది. కాబట్టి అది కొంతవరకు ఇప్పుడు ఇజ్రాయెల్ రిటాలియేటరీ అటాక్ చేస్తే ఎంత డ్యామేజ్ జరుగుతుందో దాన్ని బట్టి ఎంత ఎస్కలేషన్ అవుతుందో అప్పుడు తెలుస్తుంది. కానీ తప్పకుండా కొంతవరకు అయితే ఆ రీజనల్లో. కానీ సార్ ఇప్పుడు ఇజ్రాయెల్ కి అమెరికా సపోర్ట్ ఉంది కదా, కంప్లీట్ గా సపోర్ట్ చేస్తుంది కదా. 100% అలాంటప్పుడు రష్యా ఇరాన్ కి సపోర్ట్ చేయదా? ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇరాన్ ఏంది కౌంటింగ్, రష్యా, చైనా వాళ్ళు ఉన్నారు, కొంతవరకు హెల్ప్ చేస్తారని. కానీ ఏ రష్యా అది ఆల్రెడీ యుక్రెయిన్ తోటి వార్లో ఉండి వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా చాలా వరకు అంటే ఒకప్పుడు ఉన్నంత సపోర్ట్ పుటిన్కి ఇప్పుడు లేదు. ఇక్కడే వార్లో ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ ఇంకెక్కడో పోయి నీ చేయబెట్టి మళ్ళీ వాటికి సపోర్ట్ చేయటం వల్ల అంటే ఒకటి మాటలతో సపోర్ట్ చేస్తే సరిపోదు కదా. యూ హ్యావ్ టు సెండ్ ది వెపన్స్, యూ హ్యావ్ టు సెండ్ ది వాట్ ఎవర్ మనీ, మెటీరియల్, ఇటువంటివన్నీ అంత పాసిబుల్ అయితే అటువంటి స్టెప్ తీసుకుంటుందని అయితే మనం అనుకోలేము. కాకపోతే చైనా కొంతవరకు ఇరాన్కు సపోర్ట్ చేయడానికి ఏమన్నా చేయొచ్చేమో అని ఒక అంటే వార్త లెక్క అలా వస్తుంది. కానీ చైనా కూడా అంత ఫూలిష్గా ఏం బిహేవ్ చేయదు. ఎందుకంటే చైనాకు అమెరికాకు ఎన్ని కోట్లాట్లు వాళ్ళ మధ్య లార్జెస్ట్ ట్రేడర్స్ చైనానే. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది చైనా అక్కడ, ఎన్ని లోన్స్ ఇచ్చింది చైనా అమెరికాకు. అవన్నీ యాంగిల్స్లో చూస్తే ఈ ఇరాన్కు డైరెక్ట్గా పోయి ఇప్పుడు అఫ్కోర్స్ అమెరికా ఆల్వేస్ ఇజ్రాయెల్తో డైరెక్ట్గా సపోర్ట్, అప్పుడే వాళ్ళ వార్షిప్స్ వచ్చినాయి, వాళ్ళ వెపన్స్ వచ్చేసినాయి, అన్నీ ఓపెన్గా వీ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ని చెప్పేసారు. కాబట్టి అలా చైనా చెప్పే పరిస్థితిలో లేదు, రష్యా కూడా చెప్పే పరిస్థితిలో లేదు. ఇరాన్ తనంతట తాను ఇజ్రాయెల్ తోటి యుద్ధం చేసి ఇజ్రాయెల్కు కొంత నష్టం కలిగిస్తుంది, కానీ దాని అంత మెనీ టైమ్స్ వాళ్ళకే నష్టం జరిగేటట్టు అయితే ఉన్నది. ఇన్ కేసు ఇరాన్ పక్షాన చైనా కనుక నిలిస్తే థర్డ్ వరల్డ్ వార్ వచ్చినట్టేనా? అంటే ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ అనేది అంటే ఎంటైర్ వరల్డ్, ఇప్పుడు మనకు ఒకప్పుడు ఏదో కొన్ని ఫ్యూ కంట్రీస్, కానీ ఇప్పుడు 195 కంట్రీస్ తోటి ఈ ఎక్కడెక్కడ ఎన్ని కాంటినెంట్లలో ఎక్కడ వార్ జరగలేదు, వరల్డ్ వార్ రావటం అంత ఈజీ కాదు. తప్పకుండా రీజనల్ వార్ ఏమన్నా వచ్చే పాసిబిలిటీ ఉందా అంటే ఎస్. ఎందుకంటే ఆ రీజన్లో ఇప్పుడు లెబనాన్ ఆటోమేటిక్గా వార్లోనే ఉన్నట్టు లెక్క ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు సిరియా డమస్కస్లో కూడా బొంబార్డింగ్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా, ఎందుకంటే చాలామంది లెబనాన్ నుంచి రెఫ్యూజీస్గా సిరియాలోకి దోచుకుపోతున్నారు, సో వాళ్ళు కూడా రావచ్చు. కాకపోతే జోర్డాన్, ఈజిప్ట్లు డైరెక్ట్గా వార్లోకి దిగి అగెనిస్ట్ ఇజ్రాయెల్ పోరాటం చేస్తే అనేది మాత్రం ఇప్పటిదాకానైతే అలా జరిగేటట్టు పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక వస్తుంది అని అంటే మళ్ళీ ఆ ఇరాన్ ఫ్యాక్టర్ తోటి ఈ కంట్రీస్ కూడా ఇరాన్ మళ్ళీ ఇష్టపడరు కదా. ఇరాన్ అనవసరంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆ ప్రాంతంలో క్రియేట్ చేస్తుంది అనేది సౌదీ అరేబియాకు ఉన్నది, లెబనాన్కు ఉన్నది, మన జోర్డాన్కు వాళ్ళకు ఉన్నది, సో యుఏకి ఉన్నది. ఇటువంటి ఉన్నాయి. కాబట్టి ఫుల్ సపోర్టు ఇరాన్కు చేసి అగెనెస్ట్ ఇజ్రాయెల్ ఆ రీజన్లో ఉన్న కంట్రీస్ అన్నీ ఫైట్ చేస్తాయని మాత్రం నేను అనుకోవట్లేదు. అలా జరిగే అవకాశం కూడా లేదు. కాబట్టి లిమిటెడ్ వార్ అయితే కొంతవరకు జరుగుతుంది. ఎస్కలేషన్ ఆఫ్ లెబనాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఒకవేళ జరిగితే ఇప్పుడు సిరియా ఇన్వాల్వ్మెంట్గా జరిగేది ఉంటుంది. ఇక ఇరాన్ ఎలాగ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చితక కొన్ని మాత్రం తప్ప 100% అక్కడ రీజన్ కూడా రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఇజ్రాయెల్, ఇరాన్ వార్ జరుగుతుంది, వీళ్ళు సపోర్టరు, వాళ్ళకు సపోర్టరు అనేది రీజనల్ వార్ వస్తుందని కూడా ఈ రోజు వరకు అయితే పరిస్థితులను బట్టి చూస్తే మనకు ఈ థర్డ్ వరల్డ్ వార్ అనేది మర్చిపోవాల్సింది. ఇది ట్రంప్ లాంటి వాస్తవాలు ఇలా ఉన్నాయి. మీరు భారత రాజధానిగా పనిచేశారు కాబట్టి అన్ని దేశాల మీద అవగాహన ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు. బట్ ఇక్కడ ఆయిల్ రేట్లు పెరగటం కానీ లేదా ఇండియన్ ఎకానమీ కానీ
ఈ రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉండే సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తే కనుక ఇండియా ఎకానమీ అలాగే రాబోయే రోజుల్లో ఈ ఆయిల్ రేట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఉమ్, అది కరెక్ట్. మనకి ఇండియా ఈ వార్ మన యుక్రెయిన్ రష్యా వార్ ఎఫెక్ట్ కంటే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్ వార్ ఎస్కలేషన్ ఇండియా మీద ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది ఎకనామికల్లీ. ఎలా అని అంటే అదే చెప్పాం కదా, మనకు ఇప్పుడు ఒకప్పుడు యాక్చువల్గా ఇది ఈ యుక్రెయిన్ రష్యన్ వార్ జరగడం వల్ల కొంతవరకు యుక్రెయిన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే ఈవెన్ ఆయిల్స్ కానీ ఇంకా గ్రెయిన్ కానీ అవన్నీ కొంతవరకు ప్రాబ్లం అయినా ఇన్ జనరల్ ఆన్ ద హోల్ మనకు కొంత బెనిఫిట్ జరిగింది. ఎందుకు అని అంటే రష్యన్ ఆయిల్ మనం ఎంత వరకు అంటే 35 to 40% ఆఫ్ ఇంపోర్ట్ రష్యా నుంచి చేసుకోగలిగాం. ఒకప్పుడు ఈవెన్ నాట్ ఈవెన్ 5% ఉండేది. అని అంటే అది చీప్ రేట్లో వాట్ ఎవర్ అంటే సబ్సిడీస్ ఏదైతే దొరికిందో దానివల్ల మనకు బోల్డ్ అంత ప్రాఫిట్ అంటే బెనిఫిట్ జరిగింది. అదే ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఏదైతే డిస్టర్బెన్స్ అవుతుందని అంటే అక్కడ ఆయిల్ ప్యాసేజ్ త్రూ దట్ స్ట్రైట్ ఆల్మోస్ట్ అదే 40% దాకా మనకు అక్కడి నుంచి అవసరం ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ అయినప్పుడు సో ఆయిల్ ప్రైసెస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఆయిల్ ఇంక్రీజ్ అయిపోతే అది కాస్కేటింగ్ ఎఫెక్ట్, మన దాన్ని ధరలన్నీ పెరిగిపోతాయి కదా. సో మనదంతా ఇప్పుడు 80% ఆఫ్ రిక్వైర్డ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, 20% మనం మన దగ్గర ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాం. 80% దాంట్లో కూడా 40% ఆ ఏరియా నుంచి అక్కడ నుంచి డిస్టర్బెన్స్ అయ్యింది అనుకోండి, దాని ఎఫెక్ట్ చాలా మన ఎకానమీ మీద పడుతుంది. అంటే డిస్ట్రాయ్ భారత ఆర్థిక పరిస్థితి బాగా డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉందా? అంటే డిస్టర్బ్ అవుతుంది. అఫ్ కోర్స్ మనకు ఇక డిస్ట్రాయ్ అనేది ఉండదు, కానీ ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఆల్రెడీ మన ఇప్పుడు నేవల్ షిప్స్ ఒక 3 వార్ షిప్స్ కూడా అప్పుడే మనం ఇరాన్కు అక్కడ పంపించాము. ఇది మన ఫ్రెండ్లీ ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తుంటారో అది నేవల్ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా అటువంటిది అయితే ఈ నేవల్ ఎక్సర్సైజ్కు ఆల్రెడీ మన వార్షిప్స్ అక్కడ పోయినాయి. బందర్ అబ్బాస్ అక్కడ ఆల్రెడీ యాంకర్డ్ అండ్ రెడీగా ఉన్నాయి. ఎందుకంటే అది నాట్ ఓన్లీ ఇది ఫ్రెండ్లీ ఎక్సర్సైజ్, బట్ ఏమన్నా డిస్టర్బెన్సెస్ అక్కడ అయినప్పుడు ఈ ప్యాసేజ్ ఏదైతే ఉందో స్ట్రైట్ హార్మోజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మన వార్షిప్స్ కూడా ఉపయోగపడతాయి. దానివల్ల మన ఇంట్రెస్ట్ దెబ్బ తగలకుండా కొంతవరకైనా కాపాడుకునే అలర్ట్నెస్ కూడా మన వాళ్ళ దగ్గర వచ్చేసింది. దాన్ని కూడా మనం అంటే కేర్ఫుల్గానే గమనిస్తున్నాం. సో దానివల్ల ఈ ఎఫెక్ట్ ఎంతవరకు మినిమైజ్ చేయొచ్చో అంతవరకు చేయని కూడా మన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ తప్పకుండా అయితే ఆర్థిక మాంద్యం వెంటనే అవకాశం ఉందా? ఆర్థిక మాంద్యము ఈ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల టెన్షన్ వల్ల మన ఆర్థిక వ్యవస్థ మీద అంత పెద్ద దెబ్బ కలిగి ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకనంటే అది ఒక పార్ట్ ఆఫ్ దట్, అంటే ఒక ఆయిల్ ప్రైస్ వరకే ఉంటుంది. కానీ అక్కడ నుంచి ఉన్న మన ట్రేడ్, ఇప్పుడు మన ట్రేడ్ చూసుకున్నట్టయితే ఎక్సెప్ట్ ఆయిల్ మిగతా అంతా అక్కడ నుంచి అంత పెద్దగా లేదు. సో దానివల్ల మినిమం ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యి మన ఎకానమీ దెబ్బతినిపోతుంది, కుంటుపడిపోతుంది అనుకుంటానికి మాత్రం అంత అవకాశం అయితే లేదు. సార్, ఫైనల్ గా అమెరికాలో కనుక మళ్ళీ ట్రంప్ అధ్యక్షుడు అయితే రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి క్లుప్తంగా? ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ గెలవట్లేడు, కమలా హ్యారిస్ మళ్ళీ ప్రెసిడెంట్ కాబోతుంది. అయితే మీరు అడిగే క్వశ్చన్ ఒకవేళ అన్నారు కాబట్టి అది ఊహాజనితమైనది, కాబట్టి ఆ ఊహాజనితమైన దానికి సంబంధించే మన ఆన్సర్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నాడు, ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఏదో ఇది చేస్తాను అది చేస్తాను, ఇది నేను లేకపోతే వరల్డ్ వార్ వచ్చేస్తుంది, అమెరికా కూలిపోతున్నది, ప్రపంచం మునిగిపోతుంది అని ఈ రిటోరిక్ ఇది ఎలక్షనీరింగ్ స్లోగన్స్లో ఏదైతే ఉన్నదో అది జరిగే పద్ధతిలో లేదు. ఇప్పటికే చాలా వరకు అంటే ఇప్పుడు ఫస్ట్ ఎన్కౌంటర్ ఏదైతుందో ఆ టీవీ డిబేట్లోనే తెలిసిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్రమాట రానిస్తున్నాడు అని అంటే దానివల్ల తెలిసిపోతుంది. ఒకవేళ బై ఛాన్స్
బై ఎనీ ఫ్రాక్షన్. ఒకవేళ కనుక ట్రంప్ గెలిస్తే మొదట దూకుడు లెక్క ట్రంప్ ఉండడు తన బిజినెస్ లో, ఎందుకంటే చాలా దెబ్బతింటే అని తెలుసు. తన మీద ఉన్నప్పుడు ఏదైతే కేసులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ ఇస్తాయి. మన లెక్క ఇది మన ఇండియాలో మన ఏ సిస్టమ్స్ అయితే ఉందో 10 ఏళ్ల దాకా లాగిచ్చేసి పవర్లు ఉన్నంతసేపు ఏ మాత్రం దాన్ని ముట్టుకోకుండా మొత్తానికి అయితే ఓవరాల్ గా ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు జరిగినా ఇండియాకి పెద్దగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉండవు అంటారు. అంటే అదే ఇప్పుడు మనకు ఎకనామికల్లీ మనకు కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, కానీ దాన్ని అబ్జర్వ్ చేసే అంత కెపాసిటీ మనకు ఉన్నది. కాకపోతే కొద్దిగా హార్డ్షిప్ అయితే తప్పదు అది, ఎందుకంటే ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు అన్ని ఎఫెక్ట్ అవుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.